ఆసమ్ క్రియేటర్స్ అందరికీ శుభోదయం. కార్తీక పురాణం 7వ అధ్యాయం. శివకేశవార్చన విధులు. వశిష్ఠుల వారు జనకునికి ఇలా చెబుతూ ఉన్నారు. రాజా, కార్తీక మాసము గురించి, దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలాలతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసీ దళములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి మోక్షము కలుగును. అటులని బ్రాహ్మణులకు ఉసిరి చెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినినా సర్వపాపాలు పోవును. ఈ విధముగా కార్తీక స్నానాలు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారికి పాపములన్నీ కూడా నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయాలకు వెళ్లి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మాలు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమునకు గాని విష్ణాలయమునకు గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకురులకు దగ్గరకు రాలేరు. సరికదా? పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వుల ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందదీపమందురు. ఈ విధముగా చేసిన నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమొసంగెదరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పెట్టి పఠించి తులసీ దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము 4 రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించిన మాసఫలము కలుగును. కనుక ఓ మహారాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించు సంతరింపమనియు చెప్పెను. నమశివాభ్యం నవయవ్వనాభ్యం పరస్పరాశ్లిష్ట వపూర్ధరాభ్యం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 7వ అధ్యాయం 7వ దిన పారాయణం సమాప్తం.